న్యాయం గురించి ఆల్రెడీ మీరు మీడియాలో ఉన్నారు, యాంకర్గా ఉన్నారు, ఒక 2 సినిమాల్లో 3 సినిమాల్లో మీరు నటించారు కూడా. సినిమా పెద్దల దృష్టి కూడా ఎవరికైనా తీసుకెళ్లారా? ఎందుకంటే అతను సెలబ్రిటీ మేనేజర్ అని చెప్తున్నాడు. లేదండి, ఇప్పటివరకు నేను ఈ విషయం ఫస్ట్ నుంచి కూడా నేను మీడియా ద్వారానే వెళ్తున్నాను. మీరు ఆయన అవునండి, అతనే తమ్మాలి రాజు. రాజు ఒకసారి మీరు ఇటు రండి. సార్ రాజు, మీరు రాజు? రాజు, మీకు చాలాసేపు నుంచి మేము కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మా టీవీ కూడా మీకు కాల్ చేస్తుంది. సార్ రాజు, ఎవరైతే తమ్మాలి రాజు నన్ను మోసం చేశారో అని స్వప్న న్యాయ పోరాటం చేస్తూ ఉన్నారో, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారో, ఎవరైతే రాజు నాకు 100 రూపీస్ బాండ్ పేపర్ పైన 2 లక్షల రూపాయలు తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని ఇవ్వడం లేదు అని స్వప్న ఆరోపిస్తూ ఉన్నారు. ఇది మళ్ళీ ఎవరికైతే చూపించకూడదని క్లాజ్ పెట్టారు అని చెప్తున్నారు. నన్ను ఎవరైతే మోసం చేశారని స్వప్న అన్నారు. ఆ రాజు ప్రస్తుతం ఆర్టీవీ స్టూడియోకి వచ్చారు. రాజు కూడా ఇక్కడే ఉన్నారు. ఓకే రాజు, ఏంటి, ఎందుకు స్వప్నను మోసం చేశారు? సార్ ఆమె ఎటువంటి మోసం చేయలేదు. ఇంకోటి, నేను డబ్బులు తీసుకున్న మాట మాత్రం వాస్తవము. ఆమెకి అప్పుగా తీసుకున్నాను. ఆమె ఏంటంటే బిగ్ బాస్ రాజు అప్పుగా తీసుకున్నారా? ఆమెకి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇప్పిస్తానని తీసుకున్నాను. అప్పుగా మాత్రమే తీసుకున్నాను. అప్పుగా తీసుకున్నారు, నిజం చెప్పండి రాజు. మీరు అప్పుగా తీసుకున్నారు? yes. అప్పు మీకు ముందు తెలుసా? తెలియదు. మరి ఏమీ తెలియని వ్యక్తి దగ్గర వర్షన్కి వస్తాను. నాకు సత్యాన పర్సన్ పరిచయం అండి. ఎవరు మీలో కోటేశ్వరుడు, నేను ఇద్దరు వర్క్ చేస్తామండి. సత్యం మన స్వప్న చౌదరి అనే అమ్మాయి ఉంది, ఆమెకు బిగ్ బాస్ వెళ్ళాలని చెప్పేసి అంటే పరిచయం చేయించాడు. ఆయా తోటలో కలిసాము. ఎస్, ఆయా తోటలో కలిసాము. ఏమన్నది, నాకు ఇట్లా ప్రొఫైల్ పంపండి అమ్మా, నేను చూస్తానని చెప్పాను. కానీ నా వంతు మాత్రం నేను బిగ్ బాస్కి పుష్ చేస్తానని చెప్పాను. నేను సీజన్ 7కి నేను పని చేయట్లేదు, కనుక్కోండి ఒకసారి ఎక్కడైనా సరే. సీజన్ 6కి నేను పని చేశాను, సీజన్ 7 నేను పని చేయట్లేదు. అది సీజన్ 6కి పని చేశాను. ఎస్, అవునండి. లేదండి, నేను ఇప్పటికి కూడా చేస్తున్నాను. నేను బిగ్ బాస్ డైరెక్టర్ని, బిగ్ బాస్ మేనేజర్ అని. ఈవెన్ నేను ఆ నెంబర్ కూడా కంటెస్టెంట్ మేనేజర్ అని సేవ్ చేసుకున్నాను. ఒక్క నిమిషం. యా, ఓకే. ఫస్ట్ ఈజ్ ద బెస్ట్. నేను మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళ నేమ్స్. దాని గురించి రాజు బిగ్ బాస్ కంటెస్టెంట్ మేనేజర్ ఎలా అయితే సేవ్ చేసుకున్నానో అది అలాగే ఉంది. ఎస్, నేను చెప్తున్నాను. నేను సీజన్ 6 కంటెస్టెంట్ మేనేజర్, కనుక్కోండి కావాలంటే. ఓకే, మీరు 6కి చేసి ఉండొచ్చు, 7కి చేయకపోయి ఉండొచ్చు. చేయలేదు. కానీ చేస్తున్నాను అని నమ్మించారా ఆమెను? నేను చెప్పలేండి. మరి రాజు, మీరు రాసిచ్చిన ఈ బాండ్ పేపర్ ఏంటి? నేను బాండ్ పేపర్ రాయలేదండి. ఒక్కసారి బ్యాక్ రాజు సంతకం మీది కాదా? నాదండి. ఒక్కసారి బ్యాక్ చూడండి ఒకసారి. ఏముంది చదవండి. చదవండి, మీరే చదవండి. నా ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్న అప్పు పత్రం. అప్పు అంటే ఏంటండి? అప్పు అంటే ఏంటి? బిగ్ బాస్ లోపలికి పంపిస్తాను. అప్పు అంటే మీరు వాళ్ళకి బాకీ పడున్నారు. ఏ నిమిత్తం బాకీ పడున్నా దాన్ని ఒక రకంగా అప్పనే అంటాం. సో మీరు అప్పు దేనికి తీసుకున్నారు చెప్తారా? నా ఫ్యామిలీ పర్సన్ కోసం తీసుకున్నానండి. బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తాను కాదు. మరి సరే ఒక్కటి సార్, నేను ఎవరండి బిగ్ బాస్ లోపలికి పంపించడానికి? అదే అడుగుతుంటే. స్టార్ మా హెడ్ నా, ఎండోమాల్ హెడ్ నా? నేను ఎవరండి? అది ఒక మేనేజర్ని. నేను ఎందుకు పంపిస్తాను లోపలికి? నాకు తెలిసిన సర్కిల్ ఉంది, మీ ప్రొఫైల్ పంపమ్మా, పూజ చేస్తానని చెప్పాను. ఒప్పుకుంటా, పూజ చేస్తాను. ఎలా చేస్తారు? తెలిసిన వాళ్ళు. సర్కిల్ ఏంటి? నాకు మాటిలో చేశానండి. బిఫోర్ 2 months చేశాను. అండ్ సీజన్ 6 కంటెస్టెంట్ మేనేజర్ చేశాను. అండ్ బీబీ జోడి చేశాను. సో నేను ప్రొఫైల్ పంపని చెప్పాను. ఇంకొకటి, మీరు తలుచుకుంటే ఒక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలనుకున్న ఒక మనిషిని పంపించగలుగుతారా? సార్ మీరే చెప్పండి సార్ అన్నమాట. మరి ఎందుకు స్వప్న చెప్పారా? ఒకసారి నా దగ్గర నుంచి అమౌంట్ ఎందుకు తీసుకున్నారు? మరి అప్పుగా తీసుకున్నాను. అప్పుగా? నువ్వు నాకు ఎప్పుడు పరిచయం? జూన్లో పరిచయమైన వెంటనే నీకు అమౌంట్ ఇవ్వడానికి నీకు నాకు అసలు ఏంటి రిలేషన్? చెప్తా. నువ్వు అన్నయ్య నేను మాట్లాడుతుంటే చివరి వరకు ఇలా తీసుకొచ్చి అప్పు పత్రం అని మాట్లాడుతున్నావు. సత్య అనే పర్సన్ నీకు నాకు జూన్ మంత్ లో మాట్లాడించాడు. కలిసిన వెంటనే నీకు నేను అప్పు ఎందుకు ఇస్తా? ఒకవేళ అప్పిస్తే అప్పిచ్చినప్పుడు ఏదో ఒక వస్తువు పెట్టుకుంటారు, గోల్డ్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటారు. నీకు అప్పిచ్చేంత కోటీశ్వరాలను కాదు నేను. అండ్ ఇంకొక విషయం, డబ్బులు ఇస్తే 2,50,000 రూపాయలు ఎట్ ఏ టైం ఇవ్వాలి. జూన్ నెలలో అమౌంట్ ఇస్తే
అగ్రిమెంట్ అక్టోబర్ నవంబర్లో ఎందుకు రాస్తాను? ఫస్ట్ తెలియని పర్సన్ థర్డ్ పర్సన్ నమ్ముతున్నాము అంటే ఒకవేళ ఏ వస్తువు పెట్టుకోకపోయినా డబ్బులు ఇచ్చే ముందు సంతకాలు పెట్టించుకొని ఇస్తాం. పాయింట్ చెప్తారా? చెప్తాను సార్. డబ్బులు మీకు దఫదఫాలుగా ఇచ్చారు, ఒక్కసారిగా 2,50,000 ఇవ్వలేదు. 3 days అండ్ మొదటిసారి ఇచ్చింది జూలై నెలలో, చివరి అమౌంట్ జూన్. ఓకే, అగ్రిమెంట్ రాసింది అప్పు పత్రం రాసింది. మరి అప్పు తీసుకున్నప్పుడు కదా అగ్రిమెంట్ రాస్తారు. రైట్ సార్, కరెక్ట్ చెప్పారు సార్. ఈ అమ్మాయి ఏంటంటే బిగ్ బాస్ లోకి పోతాదని చెప్పేసి ఇంకా నమ్మకం పెట్టుకుంది. సో బిగ్ బాస్ కోసమే ఆ డబ్బులు తీసుకున్నారు, రైట్? తీసుకోలేదు, బిగ్ బాస్ పోతాదని చెప్పేసి ఇంకా నమ్ముతుంది. ఒక్క నమ్మకాన్ని మీరు కలిగించారు. నిమిషం మీరెవరు?